देख रहे हैं सिटींडिया न्यूज़ चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీండియా న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే, విశాఖ సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి గోశాలను సందర్శించారు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. ఉత్తరాంధ్ర జిల్లా ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ఆ స్వామి ఆశీస్సులతో జరుగుతుందన్నారు. దేవాలయ సమస్యలను టీటీడీ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. అన్ని మతాల వారిని మనోభావాలను గౌరవించడం వైసీపీ లక్ష్యమని పేర్కొన్నారు. సింహాచలం పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సింహాచలం గోశాలలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదన్నారు. కావాలని ప్రభుత్వంపై టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. నమస్కారం. ఈ రోజున సింహాచలం ఉన్నటువంటి గోశాలను దర్శించుకుని గోమాతల యొక్క ఆశీర్వాదం తీసుకుంది. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ భారతదేశం ఒక పుణ్యభూమి, కరభూమి, వేదభూమి. మరి ఎంతోమంది మహర్షులు వాళ్ళ తపశక్తితోటి ఈ నేలను ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ దేశంలో మనకి అతి గొప్ప సంపద ఏంటంటే ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు, వాటిలో వైష్ణవ క్షేత్రాలు, శైవ క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. అమరావతి కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఖజానా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ తరపున 4 కోట్ల రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు అందజేసిన ఖజానా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కిషోర్ జైన్, డైరెక్టర్ అంకిత్ జైన్. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దండి ముత్యంపు రాజు మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, ఇటీవల ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కె కోటేశ్వరరావుపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని అనంచిన వెంకటేశ్వరరావు తీన్మార్ మల్లన్న పైన జరిగిన దాడులను ఖండించిన కేకేఆర్ పై ఉద్దేశపూర్వకంగానే అసత్య ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలకు ఇప్పటివరకే పోలీసులు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కునిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి విధానాలను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి కడకుంట్ల జగదీశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట సాయి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రసూల్, కోశాధికారి జితేందర్ గౌరవ, సలహాదారు కనికరపు లక్ష్మణ్, మండల నాయకులు మహమ్మద్ రసీద్, షాకిర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులే కావచ్చు, అధికారులే కావచ్చు, బయట కొంతమంది బ్లాక్ మెయిలర్సే కావచ్చు, విలేకరుల మీద ఈ మధ్య దాడులకు ఎగబడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ వారి యొక్క సర్వస్వాన్ని కూడా, కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని సైతం ఫలంగా పెట్టేసి చాలామంది జర్నలిస్టుల సోదరులు కూడా చనిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా అన్నిటినీ వదిలేసి ఫ్యామిలీస్ని కూడా పక్కన పెట్టేసి సమాజం కోసం, సమాజంలో వాస్తవాలను మాత్రమే బయటకి చూపించడం కోసం ఈ జర్నలిస్టులు కష్టపడుతున్నారు. అలాంటి జర్నలిస్టులను మీద దాడులు చేయడం అనేటువంటిది ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ముందు తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. అందులో భాగంగానే N24 న్యూస్ ఛానల్ మీద బురద జల్లేటువంటి విధంగా చాలా తప్పుడు ప్రకటనలు మనం చూస్తున్నాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, దేశంలో ఉన్నటువంటి ఏ పత్రిక కానీ, ఏ మీడియా ఛానల్ కానీ యాడ్స్ లేకుండా నడవవు. ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా రిపోర్టర్ అనే ప్రతి వ్యక్తి యాడ్ చెల్లించే ఉంటాడు. ఇప్పటికి మేము చెల్లించే వచ్చినాం. ప్రతి సంవత్సరం క్యాలెండర్ అనో, డైరీ అనో ఎంతోంత యాడ్ ఇస్తూనే ఉంటాం. సంస్థను బతికిస్తుంటాం. సంస్థ ద్వారా కొద్దో గొప్ప మనం కూడా కొంత ఎట్లాంటి అవినీతికి పాల్పడకుండా మనము ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంతేగాని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ప్రజాప్రస్థానం అనేటువంటి ఒక పట్నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి నిరాధారమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ
నిజమైనటువంటి జర్నలిస్టులను తప్పుదోవ పట్టిస్తూ, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ, కొన్ని అభ్యంతరకరమైనటువంటి పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళి కామెంట్స్ మా జాతీయ అధ్యక్షుడు కోటేశ్వరరావు గారిని కామెంట్ చేసి ఉన్నారు. సో అది తగదని మేము భావిస్తున్నాం. మావోయిస్టులకు సహకరించకండి. ఆదిలాబాద్ ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో ఆదివాసీ జీవితాల్లో అలజడి సృష్టించడానికి మావోలు ప్రయత్నిస్తున్నారు. మైలారపు భాస్కర్ అలియాజ్ ఆడేలు నేతృత్వంలో 5 మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించారు. మావోయిస్టులు ప్రవేశించారని గుర్తించిన పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ప్రతిక్షణం వారి కదలికలను గుర్తిస్తూ యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులు ప్రజలతో సత్సంబాలు కొనసాగిస్తూ మావోయిస్టులు ప్రవేశిస్తే ఏం చేయాలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలెవరూ కూడా మావోయిస్టులకు సహకరించవద్దు. అనుమానిత వ్యక్తి కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. జిల్లాలో ప్రవేశించిన మావోయిస్టులను పట్టుకునేందుకు దాదాపుగా 500 మంది ప్రత్యేక శిక్షణ పొందిన గ్రేహౌండ్స్ దళాలు, టీఎస్పీఎస్సీ స్పెషల్ పార్టీ స్థానిక పోలీసులతో కూబింగ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే మావోయిస్టులను పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు లేకుండా కట్టడి చేస్తామని, ప్రజలెవరూ కూడా మావోయిస్టులకు సహకరించకుండా అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ లో మళ్ళీ నక్సలైట్స్ భాస్కర్ నేతృత్వంలో మళ్ళీ ఎంటర్ అవడం అనేది చాలా శోచనీయం. ప్రజలందరూ కూడా దీంట్లో అప్రమత్తంగా ఉండాలి. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. వారెవరు కూడా, ప్రజలెవరు కూడా, ముఖ్యంగా ఆదివాసీలు ఎవరు కూడా ఈ నక్సలైట్లకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను వారందరికీ కూడా మనవి చేస్తున్నాను. అయితే ఈ నక్సలైట్లను పట్టుకోవడానికి ఈరోజు దాదాపుగా 500 మంది స్పెషల్ పోలీసు, అంటే బాగా వెల్ ట్రైన్డ్ గ్రేహౌండ్స్ దళాలు, టీఎస్ఎస్పీ దళాలు, అట్లాగే ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు, లోకల్ పోలీసు అంతా కలిపి ఒక 500 మందిని ఈ కోంబింగ్ ఆపరేషన్స్లో పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళని పట్టుకుంటాం, చట్టం ముందు వాళ్ళు నిలబెడతాం. ఈ ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ కూడా, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో ఎక్కడ కూడా మనకి ఈ నక్సలైట్ యాక్టివిటీ లేకుండా 100% పూర్తి స్థాయిలో త్వరలోనే కంట్రోల్ చేస్తాం. జిల్లా సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి వారు సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్లను సీజ్ చేశారు పోలీస్ అధికారులు. పోలీస్ గ్రౌండ్ లో 14,210 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు పోలీస్ అధికారులు. వీటి ఖరీదు సుమారుగా 80 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ డైరెక్టర్ సిహెచ్ రామకృష్ణ, ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఎస్ఈబీ ఏఎస్పీ బకుల్ జిందాల్, డీఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ పేషెంట్ కు కుటుంబ సభ్యులే దగ్గరుండి సేవ చేయాలని చెప్తున్నారంటూ కరీంనగర్ జిల్లా ఆసుపత్రి నుంచి తిమ్మాపూర్ మండలం రేణిగుంటకు చెందిన ఓ బాధితుడి ఆవేదన. కనీసం వార్డులో పేషెంట్ను చూసుకునే వాళ్ళు లేరంటూ సెల్ఫీ వీడియో విడుదల. నా పేరు అల్లాడి రాంప్రసాద్. మా గ్రామం రేణుకుంట, మండల్ తిమ్మాపూర్, డిస్టిక్ కరీంనగర్ అండి. మా ఫాదర్కు కరోనా పాజిటివ్గా ఈరోజు పాజిటివ్గా వచ్చిందని చెప్పి సంబంధిత అధికారులు ఫోన్ చేసి చెప్పారు. మా నాన్నగారి పేరు అల్లాడి వీరేశం, సన్ ఆఫ్ ఆగయ్య. నేను మేడం మా నాన్నగారికి శ్వాసగా ఇబ్బంది ఉందని చెప్పి మరి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని అడగగా, మీ ఫ్యామిలీ మొత్తం హోమ్ క్వారంటైన్లోనే ఉండాలి కనుక మీరు ఎవరు రాకూడదు అని చెప్పారు. కానీ ఇలాంటి వారిపై మాకు నమ్మకం లేక మేము ఒకరము వచ్చాము. వాళ్ళు ఏమంటున్నారంటే మీరే ఉండాలి, చూసుకోవాలి, ఫుడ్ తినిపించాలి, మాకు ఎలాంటి సంబంధాలు లేవు సార్. అతనికి యూరిన్కు పైపు వేయడానికి కూడా సంబంధిత సిస్టర్లు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు ఎవరికి ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్లీజ్ దీన్ని మీరు ఎలాగైనా చేయగలరని మా యొక్క మనవి. శ్రీకాళహస్తి ఆర్టీసీలో నిబంధనలు గాలికి. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నుంచి వెళ్తున్న బస్సులో కరోనా నిబంధనలు గాలికి వదిలిపెట్టారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఆర్టీసీలో కరోనా నియంత్రణ చర్యలు నామమాత్రంగా మారాయి. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నుంచి నాయుడుపేటకు వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని నడపడం విమర్శలకు దారితీస్తోంది. 3 ఉన్న సీట్లలో ఇద్దరు సీట్లలో ఒకరిని కూర్చోబెట్టాలి. అయితే నిబంధనలను పక్కన పెట్టి అన్ని సీట్లలో ప్రయాణికులను అనుమతించారు. ఏ మాత్రం భౌతిక దూరం పాటించారు
పాటించకుండా ప్రయాణికులను అనుమతించారు. ఇలా అనుమతించడం కూడా కొందరు ప్రయాణికులు ప్రశ్నించినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. ఓ వృద్ధురాలు బస్సులో కరోనా రాదా అంటూ ప్రశ్నించడం గమనార్హం. అయితే దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించడానికి రాకరించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పెరుగుతున్న ఆశలు. ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతుండటంతో నీటి విడుదలపై చిగురిస్తున్న ఆశలు. వరద ప్రవాహం గతేడాది కంటే ముందుగానే రావచ్చని అంచనా వేస్తున్న అధికారులు. నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 530 అడుగులు. మొత్తం నీటి మట్టం 590 అడుగులు. 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 167.75 టీఎంసీల వద్దనున్న సాగర్ జలాశయంలోకి 500 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో సమానంగా ఉన్న ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉంటే ఈసారి సాగర్ జలాశయానికి వరద తాకిడి గత ఏడాది కంటే ముందుగా రావచ్చని అంచనా వేస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగర్ జలాశయంలో అధికంగా ఉన్న 40 టీఎంసీల నీరు. ఎందుకంటే ఏడాది క్రితం వరదలు వచ్చి సాగర్ జలాశయం 590 అడుగులకు చేరుకుంది. ఈ తరుణంలో పలు సందర్భాల్లో గేట్ల ద్వారా వరదను దిగువకు వదిలిన అధికారులు సాగర్ ఆయకట్టకు కుడి ఎడమ కాలువల ద్వారా వానాకాలం యాసంగి పంటలకు నీరు ఈసారి కూడా వానాకాలం యాసంగి పంటలకు నీరు వస్తుందని ఆశిస్తున్న ఆయకట్ట రైతులు. సిఐపై మహిళా పోలీస్ ఫిర్యాదు. కర్నూలు జిల్లాలో ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న హుస్సేనమ్మ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆత్మకూరు సిఐ గుణశేఖర్ బాబుపై ఫిర్యాదు చేసింది. గుణశేఖర్ బాబు పలుమార్లు లైంగికంగా వేధించారు, మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆఫీస్ గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా ఎస్పీ తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు, అలాగే కర్నూలు జిల్లా ఆత్మకూరు సిఐ గుణశేఖర్ బాబుపై నిర్భయ దిశ చట్టాల క్రింద చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. తోటి మహిళా ఉద్యోగస్తురాలని లైంగికంగా వేధించడం జరిగింది. అదే విషయం ఉన్నతాధికారులకు సాక్ష్యాధారాలు సహా నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత తను వాళ్ళ స్నేహితులు వాళ్ళని పంపించి నన్ను బెదిరిస్తున్నాను, నన్ను చంపుతాను, నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలు బాగా తెలుస్తున్నాను, నేను ఉద్యోగం చేసుకుని నేను ఈ కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ వాళ్ళ స్నేహితులు కూడా ఈ చుట్టుపక్కల కూడా పంపడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కాబట్టి విజయ్ గారు లైంగిక వేధింపులు మోసం చేశాడు కాబట్టి అతనిపైన శాఖాపరమైన చర్యలు, అతనిపై నిర్భయ పట్టిన కేసు బుక్ చేసి నేను సాక్ష్యాధారాలు పూర్తిగా ఇచ్చాను. దాన్ని బట్టి ఆధారంగా ఎంక్వైరీ చేసి అతని మీద కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయగలరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మహిళా పోలీసులు కాబట్టి తప్పకుండా న్యాయం జరగాలని అనుకుంటున్నాను. ఇవి రోజు బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।